దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క వాక్యం ఈరోజు మనకి తెలియపరిచేది ఏంటంటే, ఆయన పిల్లలను ఆయన ఎప్పుడూ మనలను తక్కువ చేయలేదు. ఆయన బిడ్డలు ఎప్పుడు తలగా ఉండడం, ఉన్నతంగా ఉండడం, మరి ఉన్నతమైనటువంటి శిఖరాల మీద నడిపించటం, ఆయన మన అవసరతలన్నీ తీర్చటం ఒక దేవుని చిత్తంలో ఉంది. ఆమేన్. కనుక దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్ నందు చెప్పబడిన ప్రతి మాటను మనం గుర్తిస్తే బైబిల్లో చక్కగా ప్రభువాక్య లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఆయన మనలను రక్షణలోనికి నడిపించి, రక్షణలో నడుస్తున్నటువంటి మన జీవితాలలో ఒక మాధుర్యమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తూ, ఆయన మహిమార్థమై మనల్ని ఈ లోకంలో సాక్షులుగా నడిపించబోతున్న తండ్రి. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయన మనలను ఈ విధంగా తీర్చిదిద్దటానికి మత్తయి రాసిన సువార్తలో మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుకుందాం. ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి, ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. చాలు. ఇక్కడ ముళ్ళ కిరీటంను అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి, ఆయన ఎదుట మోకాళ్ళుండి, యూదుల రాజా నీకు శుభమవునుగాక అని అపహాస్యం చేశారు. నువ్వు రాజువా, నువ్వు రాజువా, నువ్వు రాజువా? రాజులు ఎలా ఉంటారా? రాజులు వేరు. నువ్వు యూదులకు రాజువా అని చెప్పి ప్రభుని అక్కడ వాళ్ళు అపహసించారు. ముళ్ళ కిరీటం పెట్టారు. రాజుగారికి కిరీటం ఉండాలి, ఆ కిరీటం నీకు ఇదే అని ముళ్ళ కిరీటం పెట్టి ఆయన్ని అవమానపరిచారు, ఆయన్ని కొట్టారు. ఆ ముళ్ళ కిరీటంపై ఆయన కుడి చేతిలో ఉన్న ఆ రెల్లును తీసుకొని ఆయన్ని కొట్టినప్పుడు ఆ ముళ్ళన్నీ ఒక్కసారిగా తలకెక్కిపోయాయి. రక్తం దారులుగా కార్చబడింది. ఆయన యొక్క వెంట్రుకలు, తల వెంట్రుకలన్నీ రక్తంతో నింపబడ్డాయి. ఆయన వస్త్రాలు రక్తంతో తడపబడ్డాయి. ఆయన దేహమంతా రక్తంతో నింపబడిపోయి రక్తపు ముద్దగా ఆయన మార్చబడ్డాడు. తల మీద ముళ్ళ కిరీటం, ఏ కిరీటం? ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో కొట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన్ని రెల్లుతో కొట్టినప్పుడు ఆ యొక్క తల వెంట్రుకల నుండి అరికాల వరకు రక్తం, ఆయన రక్తం చివరి బొట్టు వరకు చిందించబడుతూ ముద్దగా మార్చబడిపోయాడు. ఆయనను తప్పించేదానికి పిలాతు ఎంతో ప్రయత్నాలు చేశాడు. ఆయన అలా మరణం అవటం ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన అనేకులకు ఉపయోగంగా ఉన్నాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు, మూగివారికి నోరునిచ్చాడు, చనిపోయిన వాళ్ళని సైతం కూడా ఆయన లేపి సజీవులుగా నడిపించాడు. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అనేకంగా జరిగించాడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగకరంగా మార్చబడినవాడు. దేవాతి దేవుడు ఒక మృగంగా ఉన్నటువంటి మనుషుల్ని మరి మానవుడుగా, మానవ స్వభావాన్ని కలుగు చేసినటువంటి దేవాతి దేవుడు. స్తోత్రం కలుగునుగాక. సేనాదయాలు పట్టి పీడించబడుతున్న ఆ యొక్క వ్యక్తిని సేనాదయం నుంచి విడుదల చేసి సజీవునిగా అనేకమైన ప్రాంతాలలో అతన్ని సాక్షిగా ప్రభు నియమించాడు. ఆ విధమైనటువంటి కార్యాలు అనుభవించిన ప్రతి ఒక్కరూ
ఆయన చనిపోవటం వారికి ఎవ్వరికి ఇష్టం లేదు. అయితే
హల్లెలూయా. అందరూ చెప్పండి, సంతోషంగా చెప్పండి ఆమేన్. ఆయన పరిశుద్ధ కిరీటాన్ని మనకిచ్చాడు. ఆయన పరిశుద్ధ కిరీటం తలపాగా అభిషేకం లేకుండా దేవునితో జీవించటం కష్టం. బాగా గుర్తుంచుకోవాలి, చేయటం కష్టం. ఎందుకని? నీకు తలపాగా లేనప్పుడు చెడిపోయిన వాళ్ళు అనేక మంది దేవుని సహవాసం నీతో చెడగొట్టాలని అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. ఆమేన్. ఎలా చెబుతారు? మరే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, ప్రార్థనకు వెళ్తున్నావు, ప్రార్థనకు వెళ్ళేవాడికి నీకు ఇట్లా జరగవచ్చునా, యాక్సిడెంట్ జరగవచ్చునా, నీ బిడ్డకి ఇట్లా జరగవచ్చా, నీకు అనుకున్న ఇట్లా జరగకపోవటం కారణం ఏంటి, అసలు మేము చూడు ఎట్టున్నామో అని అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. ఇంకొక విధంగా ఆలోచిస్తే దేవుని బిడ్డల మీద కూడా అనేక రకాలుగా కామించి చెబుతూ ఉంటారు. నీకు తలపాగా ఉందనుకో, వాడి మాటలు నీ తలలోనికి ప్రవేశించవు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తలపాగా నీకు ఉండాలి. రకరకాల మనుషులు ఈరోజు నీకు అనేక రకాలుగా బోధిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. సైతాన్ని చెబుతుంటుంది, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, నీ భార్య ఎట్లుందా, నీ పిల్లలు ఎట్లున్నారా, నీకు వ్యాపారం ఎట్లా నష్టం వస్తుంది, నీ పంట ఎట్లా నష్టం వస్తుంది, అసలు నీకు రోగం ఎందుకు వస్తుంది, జ్వరాలు ఎందుకు వస్తుంది, తుమ్ములు ఎందుకు వస్తుంది, దగ్గులు ఎందుకు వస్తున్నాయి అని రకరకాలుగా నీకు తెలియపరుస్తున్నాడు. అప్పుడు నీకు తలపాగా ఉందనుకోండి, అవి మరుగై ఉంది కనుక నీ మనసులో దేవుడు కృపనే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆలోచనలే ఉంటాయి. హల్లెలూయా. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని అన్నట్టు యోబు ఆ విధమైన తలంపులతో మనం నింపబడి ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రోజు నీకు తలపాగా ఉండాలి, తల ముసుగు ఉండాలి. నీ యొక్క మనసు ఆ దేవుని యొక్క పరిశుద్ధతతో నీవు ఆవరించి ఉండాలి. ఆమేన్. ఈరోజు చెప్తుంటారు భార్య గురించి, పని దగ్గర భార్య గురించి అనేక మంది చెబుతుంటారు, భర్త గురించి అనేక మంది చెబుతుంటారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన మీ ఆయన ఒక ఆమెను ఎక్కించుకొని వెళ్తున్నారు, మేము చూసాం మా కళ్ళతో, మామూలుగా కాదు, వాళ్ళిద్దరు కలిసి టీ తాగుతున్నారు, కూల్ డ్రింక్ తాగుతున్నారు అని చెబుతుంటారు. నీకు కానీ మనసు కానీ కప్పబడలేదు అనుకో, వాళ్ళ మీద నీకు అనుమానాలు ప్రారంభం అవుతాయి. దారి మార్గంలో ఎవరో పాపం ఆటో లేదు, అయ్యా కొద్దిగా ఎక్కించుకోమంది ఒక ఆమె, పాపం ఎక్కించుకున్నాడు, దిగేయండి. ఇక ఆ విషయాన్ని ఎవరో చెప్పారు, దాన్ని 4-5 కామిచ్చారు. కూల్ డ్రింక్ తాగారు, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, నవ్వుకుంటున్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు నా భర్త అలాంటి వాడు కాదు అని అనుకుందా, కుటుంబం చక్కబడినట్టే. స్తోత్రం కలుగునుగాక. నా భార్య అలాంటిది కాదు అని అనుకున్నాడా, ఇల్లు బాగున్నట్టే. ఆ విధంగానే నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు కదా, నీ భార్యకి ఎందుకు తగ్గట్లేదు, నీ భర్తకి ఎందుకు ఇట్లా ఉంటుంది, నీ పిల్లలకి ఎందుకు ఇట్లా ఉంటుందని అనేక మంది చెప్తారు. చెప్పినప్పుడు నీ మనసులోకి పోకుండా ఉండడానికి దేవుడు తలపాగా ఇచ్చాడు. చప్పలు కొట్టండి. ఆమేన్. పరిశుద్ధమైన మనస్సు. ఏ మనసు? బాగా గుర్తుంచుకోండి. నీ చెడిపోయిన ఆలోచనలు నీ మనసులోకి పోకుండా దేవుడు పరిశుద్ధమైన మనసుని దేవుడిచ్చాడు. అంతేకాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో బైబిల్ ఏమంటుందో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ వాక్యం. చదువు ఆత్మాక నేను. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. స్తోత్రం చెప్పండి. ఆమేన్. దేనికి కాపలా ఉంటుంది? మీ హృదయాలకి, మీ మనసుకి దేవుడు మీ తలంపులకు ఆయన సమాధానం కాపుదలగా ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి.
ఈరోజు ఒక మనిషి విశ్వాసిగా జీవిస్తూ దేవునితో సహవాసం చేస్తూ దేవునితో నడుస్తున్న మనిషి ఈరోజు పాడైపోవటానికి గల కారణం ఏంటంటే దేవుని సమాధానం కోల్పోతుంది. ఆమేన్. దేవుని సమాధానం ఎప్పుడైతే కోల్పోతావో, దేవుని సమాధానం నీ హృదయం నుండి నీ తలంపులకు కావలి ఉండకుండా పక్కకి వెళ్ళిపోతుందో, అప్పుడే నువ్వు తప్పుడు వ్యక్తి అయిపోతావు. తప్పుడు ఆలోచనలు వస్తాయి, పాడాలోచనలు వస్తాయి. ఆమేన్. అప్పుడెప్పుడో ఆ రోజుల్లో కరోనా వచ్చింది కదా, ఆ రోజుల్లో అందరూ టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ మనిషి పాపం జలుబు చేసింది దర్శి ప్రాంతంలో. కరోనా టెస్ట్కి తీసుకెళ్ళారు, కరోనా చేశారు, టెస్ట్ చేశారు. ఇతను కరోనా సూచనలు కనపడుతున్నాయి అని అన్నారు. ఆ రిపోర్ట్ ఇంకా రాలేదు. పాపం ఇతని మనసులో ఏమనుకున్నాడో, నాకు కరోనా అన్నారు కదా, నా ద్వారా అనేక మంది పాడైపోతారు, నా ద్వారా అనేక మంది కరోనా సోకిద్దామని చెప్పి ఎవరు లేని సమయంలో ఊరేసుకొని చచ్చిపోయాడు. చనిపోయిన సాయంత్రానికి ఆ యొక్క రిపోర్ట్లు వచ్చినాయి. రిపోర్ట్లో చూస్తే కరోనా లేదు అని వచ్చింది. మరి ఇప్పుడు ఆడేమైనట్టు? అఘాయిత్యం చేసుకున్నాడు, అతను మరణించాడు, చనిపోయాడు, తనకు తాను హాని చేసుకున్నాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ రిపోర్ట్లో వచ్చింది. మరి ఇప్పుడు ఆయన బతికించిందా రిపోర్టు? అందుకనే మనం ఏమేమి అనేది ఏమి తెలియకుండానే మనం దేవుని మీద ఎప్పుడు చెడిపోయిన ఆలోచనలు రానివ్వకూడదు. స్తోత్రం కలుగును గాక. అనేక మంది చెడిపోయిన ఆలోచనలు చెబుతుంటారు. రే, ఈ బాధలో నువ్వు ఎట్లా ఉండకూడదు, కొద్దిగా దాగు అని అంటుంటారు. ఏంటా బాధ? యేసు ప్రభు కంటే ఎక్కువ బాధపడ్డాం మనం. ఆయన ముళ్ళ కిరీటాన్ని సహించాడు, రక్తాన్ని చిందించాడు, ఆయన రెల్లుతో కొట్టారు, ఆయన యొక్క పైనుండి అరికాలు వరకు వస్త్రాలు, దేహం సమస్తం రక్తముతో రక్తపు ముద్దగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన ఆ విధమైనటువంటి శిక్షను అనుభవించి మన పైన ఆయన పరిశుద్ధ కిరీటం ఉంచాలని. స్తోత్రం కలుగునుగాక. ఆయన పరిశుద్ధమైన కిరీటాన్ని మనకు ధరింపజేయాలని. హల్లెలూయా. మనం అపవిత్రులం, దేవుని మహిమను కోల్పోయాం, దేవుని అభిషేకాన్ని కోల్పోయాం, దేవునితో ఉన్న సహవాసం ఏదైనా తోటలో కోల్పోయాం, దేవుని ఎదుట నిలబడేటువంటి శక్తిని కోల్పోయాం. అయితే ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ కృపని, ఆ మహిమను ఆయన రక్తము చేత ప్రభు మనకు అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆయన పరిశుద్ధమైన రక్తము చేత దేవుడు మనకు ఆ పరిశుద్ధతను అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవునితో సహవాసం చేయాలంటే మన మనసు పరిశుద్ధమైనటువంటి వస్త్రముతో నింపబడి ఉండాలి. ఆయన సమాధానం మనకు కాపుదలగా ఉండాలి. మీ కుటుంబాల్లో కానీ, మీ శరీర సంబంధమైనటువంటి జీవితంలో కానీ, మీ రక్త సంబంధికులు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, ఇతరుల ద్వారా ఏదైనా సరే ఇబ్బందులు గురైనప్పుడు సాతాను మనుషులు వస్తుంటారు. సాతాను మనుషులు ఎవరు? సాతాను మనుషులు వచ్చినప్పుడు చెప్తుంటారు, ఏం దేవుడులే, ఎందుకు నమ్ముకున్నావు, అసలు ఏంటిది, ఆయన కళ్ళు ఉన్నాయా, నిజం కళ్ళే ఉంటే నీకు ఇంత నష్టం జరిగిద్దా అని అంటుంటారు. అన్నప్పుడు నువ్వేమనాలంటే, ఇది ఇలా జరగటం దేవునికి ఇష్టమై ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి ఇలా ఇష్టమై ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. ఏమని చెప్పాలి? దేవునికి స్తోత్రం అని చెప్తారా, ఏడుపు మొహం పెడతారా? చెప్పండి. ఏడుపు మొహం పెడతారా, సంతోషంగా ఉంటారా? సంతోషంగా ఉంటామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిజంగా మీరు ఉండునుగాక. చాలామంది బాధపడుతుంటారు, కృంగిపోతుంటారు, ఏడుస్తుంటారు. ఏంటో పెద్ద ఇళ్ళు పెద్ద గొప్ప మనుషులు అయిపోయినట్టు, ఏదో బాగా త్యాగం చేసినట్టుగా ఫీల్ అయిపోతుంటారు. ఆయన చిత్తం లేకుండా ఏది మన పట్ల జరగదు. ఆయన మన మనసుకి పరిశుద్ధమైన వస్త్రాంతో ఆయన కప్పాడు. స్తోత్రం కలుగునుగా. అందుకనే మన మనసు ఎలా ఉంటుందంటే పరిశుద్ధమైన ఆలోచనలు ఉంటాయి. చూడండి, స్టెఫెన్ అనేటువంటి ఒక యవనస్తుడు, ఆ యొక్క యవనస్తుడైనటువంటి స్టెఫెన్ మంచి ప్రార్థనాపరుడు. అతను దేవుని కోసం నడిచినవాడు, దేవుని సన్నిధిలో పరిచయం చేసినవాడు,
యేసుక్రీస్తుని 10 మందిలో ఆయన నిలబడి యెరూషలేము పురవీధుల్లో సవాల్ చేసి చెబుతున్నాడు, యేసు పరిశుద్ధుడు, ఆయన మరలా త్వరగా రాబోతున్నాడు, మేఘారుడై రాబోతున్నాడు, సజీవులై ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఆయన చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల కోసం ఒక పరిశుద్ధమైన స్థలాన్ని కట్టాడు. హల్లెలూయా అని సవాల్ చేసి చెప్తే గవర్నమెంట్ ఏం చేసిందంటే రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది. ఆయన ఆ విషయాన్ని విన్నప్పుడు నవ్వుకున్నాడు, సంతోషపడ్డాడు. ఓహో, నేను ఒక గంటలో ప్రభుని ఇక ఆయన డైరెక్ట్ కలవబోతున్నాను. చప్పలు కొట్టాను గట్టిగా. ఓహో, నేను ఒక గంటలో వెళ్ళిపోతున్నాను, ఇక ఈ లోకమంతా విడిచిపెట్టేస్తున్నాను, ఈ శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాను అనుకున్నాడే కానీ, అయ్యా 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 మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ మోకాళ్ళు పట్టుకుంటానయ్యా, నేను ఇక మీద అటు చేయనయ్యా, ఇక ఎక్కడ చెప్పనయ్యా, మౌనంగా గృహలో ఉంటానయ్యా అని అన్నాడా? అనలేదు. తన మనసుని నిబ్బరపరుచుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. తన మనసుని పరిశుద్ధమైన మనసుతో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధుడని యేసుని పరిశుద్ధంగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. రాళ్లతో కడుతున్నారు, తల పగులుతుంది, శరీరం పగిలిపోతుంది, రక్తం చిందించబడుతుంది, గాయపరచబడుతున్నాడు. ఆయన ముఖంలో చిరునవ్వు కనపడుతుంది, కాంతి తగ్గలేదు. ప్రతి ఒక్కరు రాళ్లతో కూడా చంపేస్తున్నారు. ఆయన ప్రాణం విడిచే సమయంలో ఏమన్నాడు తెలుసా? అయ్యా, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించని యేసు ప్రభు శిలువలో పలికిన మాట అతను కూడా పలికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్లాగే ప్రాణం విడిచాడు, నవ్వుకుంటా ప్రాణం విడిచాడు. అదే ఏడవలేదు, దుఃఖపడలేదు, వాళ్ళ మీద ప్రాధాయపడలేదు. ఇక ఒక్కసారి చూడండి అయ్యా, నన్ను చెప్పలేదు. కారణం ఏంది? ఈ విధంగా రాళ్లతో కొడుతున్నా, రక్తం చిందించబడుతున్నా, వీడు ఎముకలు ఇరుగబడుతున్నా, కాసేపట్లో చనిపోబోతున్నా, ఈ విధమైనటువంటి ఒక ధైర్యంతో నిబ్బరముతో ఈ మొండితనంతో ఎలా ఉన్నాడు? ఆమేన్ అని పౌలు ఆ రోజుల్లో సౌలుగా ఉన్నప్పుడు అక్కడ ఆయన్ని చంపే సమయంలో ఆయన ఉన్నాడు అక్కడ. ఆమేన్. ఆయన గుండెలో ఒక భయంకరమైన కలవరం. ఏంటి, ఇతను క్రైస్తవుడిగా ఉండి క్రీస్తుని ప్రకటిస్తూ ఈ విధంగా చంపబడుతున్న ఈ సమయంలో కూడా ఈ విధంగా ప్రభువుని ప్రకటిస్తున్నాడే, ఇలా రాళ్ళ దెబ్బలు తగులుతున్నాయని ఒక్క మాట కూడా దూషించలేదే, ఆయన్ని అపహసించలేదు, ఏం దేవుడు అయ్యా అని అనలేదే. కారణం ఏంటి? ఇతరులు ఏమై ఉందని చెప్పి ఆయన అశ్వం మీద వెళుతూ ఉన్నప్పుడు ఆయనకి దేవుని దర్శనం గుర్తొచ్చింది. స్తోత్రం కలుగును గాక. దమస్కుకు వెళుతూ ఉన్నాడు, అక్కడ ప్రభు మహిమ ఆయన ఆవలించింది, అక్కడ గిర్రం తిరిగి కింద పడ్డాడు, ప్రభు దర్శనం ప్రత్యక్షమైంది. ఇక ఆ తర్వాత సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. ఏదైతే స్టెఫను ఏ విధంగా అయితే త్యాగం చేశాడో, ఏ విధంగా అయితే స్టెఫను ప్రభు కొరకు మరణించాడో, ఏ విధంగా అయితే ప్రభు కొరకు చనిపోయాడో, అదే త్యాగం అభిషేకం పౌల్లో కూడా వచ్చింది. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం గుర్తించాలి, బైబిల్ పరిశుద్ధమైన మనసు ఆ స్టెఫను ధరించుకున్నాడు కనుక ఆయన మనస్సులోకి ఏ చెడు పోలేదు. ఇక ఏం పోలేదు? ఏ చెడు కూడా పోలేదు. మనకు కూడా చాలామంది ఆలోచనలు చెబుతుంటారు, ప్రార్థన మానుకో అని చెప్తుంటారు. భర్తలు భార్యలకు చెప్పొచ్చు, లేకపోతే పిల్లలకు చెప్పొచ్చు, తల్లిదండ్రులు. ఈ విధంగా భార్య కూడా భర్తకు చెప్పొచ్చు, ప్రార్థనకైతే నేను రాను, సినిమాకైతే వస్తానని. ఈ రకంగా ఉన్న మన మనసు మాత్రం ఆయన పరిశుద్ధమైన వస్త్రముతో కప్పబడాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన పరిశుద్ధమైన వస్త్రంతో కప్పబడితే ఏ చెడిపోయిన ఆలోచన మన మనసులోకి రావు. ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావు, నీ అప్పులు తీరినాయా? ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావు, నీ తాగుబోతు భర్త మార్చబడ్డా? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దశమ భాగాలు ఇస్తున్నావు, ఏమైనా ఫలితం ఉందా, సరైన ఇల్లు ఉందా అని సాతాను మనల్ని ప్రేరేపించినప్పుడు మనకు పరిశుద్ధమైన వస్త్రం కప్పబడింది కనుక ఆ తలంపులు మన మనసులోకి ప్రవేశించవు. మన మనసులో ఏముంటుంది తెలుసా? దేవునితో సహవాసం చేసే మనసే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఉదయం లేవటం ప్రార్థన చేసుకోవటం, రాత్రి అవ్వటం ప్రార్థన చేసుకోవటం, వాక్యం వినపడితే వాక్యం వినడం,
దేవుడిచ్చిన ఆహారం తినడం, వస్త్రాలు ధరించుకోవటం, మన పని మనం చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ, ఏదైనా రోగం వస్తే దైవజనం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవటం, ఏదైనా సమస్య వస్తే దేవునితో గడిపి ప్రభా నా సమస్య నుంచి విడుదల చేయి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి విడుదల పొందటం, సమాధాన పడడం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపాభిషేకం. స్తోత్రం కలుగునుగాక. అక్కడ మనం చూస్తే 29లో 6వ వాక్యంలో ఏమంటున్నాడంటే తలపాగా పరిశుద్ధ కిరీటం. ఏ కిరీటం? తలపాగా లేకపోతే పరిశుద్ధ కిరీటం పెట్టేదానికి అవకాశం ఉండదు. ఆ కిరీటం ఎటు పడితే అటు పడిపోతుంటుంది. దేవునికి స్తోత్రం. బ్యాలెన్స్ తప్పిపోతుంది. తలపాగా అంటే మనసు నిలుపుకోవటం, చూసిందల్లా ఆశించటం కాదు, కోరుకున్నదల్లా చేయటం కాదు, చెడిపోయినవి శరీర సంబంధమైనవి. మన మనసు తలపాగా ఉంటే మన మీద పెట్టబడిన ఈ పరిశుద్ధ కిరీటం నిలబడిపోద్ది అంతే. స్తోత్రం కలుగునుగాక. ₹1,00,000 ఇస్తాను, ₹1,00,000 ఒక్క సినిమా చూడు, ఒక్కటే, ఇంకేమొద్దు అని అన్నీ నీకు వాళ్ళు లోకస్తులు అన్నారు అనుకో, ఆ ₹1,00,000 కన్నా ఒకసారి పోయి కుర్చీలో కూర్చొని వద్దాంలే అనుకుంటారా? ₹1,00,000 ఇచ్చినా కానీ చూడదు, ఎందుకంటే తలపాగా ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కిరీటం. కిరీటం అంటే సాక్ష్యం. ఏంటది? సాక్ష్యం. ₹1,00,000 ఇచ్చినా ఈ మనిషిని మాకు రాదు, ₹1,00,00,000 ఇచ్చినా సరాయి దాగుడు. ఏంటి అని అంటే పరిశుద్ధమైన కిరీటాన్ని ధరించుకున్నాడు. పరిశుద్ధమైన సాక్ష్యం. ఏ సాక్ష్యం? అందరు చెప్పండి హల్లెలూయా. అయ్యా మీ బెదరు మీ మందిరానికి వచ్చే అబ్బాయి మాతో పాటు పనికి వస్తాడయ్యా, మేము సిగరెట్ తాగుతుంటే ఆ అబ్బాయి టీ తాగుతాడు, మేము సారాయి తాగుతుంటే కూల్ డ్రింక్ తాగుతాడు, కొద్దిగా దాగరా సారాయి అని అంటే చిచ్చి నేను అవి మానేశాను, ఒకప్పుడు దానిలో ఈత కొట్టాను, ఇప్పుడు నేను అవన్నీ మానేశాను, ఏమైంది లేరా తప్పే ఉంది, ఈ రోజుల్లో పాస్టర్లే తాగుతున్నారు, అంత దాగురా అన్నాడు ఆయన. అన్నా కానీ నువ్వు ₹1,00,000 ఇచ్చినా దాగనన్నయ్యా. ఎందుకురానంటే నాలో నివసిస్తున్నవాడు పరిశుద్ధుడు. స్తోత్రం కలుగునుగాక. నేను తాగితే నా ప్రభువుకి తాపించినట్టే, నేను బూతులాడితే నా ప్రభు చేత బూతులాడించినట్టే. ఎందుకంటే బైబిల్లో రాస్తుంది, బాప్తిస్మం ద్వారా క్రీస్తుని మీరు ధరించుకొని ఉన్నారు అని. మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నాం కనుక, మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నాను. ఇప్పుడు నేను సారాయి తాగినట్టు నా ప్రభుకి నేను సారాయి పోసినట్టే, నేను సిగరెట్ తాగితే నా ప్రభు నోట్లో సిగరెట్ పెట్టినట్టే. చిచి, ఒకప్పుడు భ్రష్టుడిని, ఒకప్పుడు నేను పాపం చేశాను, నా పాపం అంతా బాప్తిస్మం ద్వారా దేవుడు కడిగేశాడు. బాప్తిస్మం పొందిన తర్వాత నేను ఆ పాపం చేయడానికి వీల్లేదు, నేను చేయను. కారణం నాకు దేవుడు పరిశుద్ధమైన కిరీటాన్ని ధరింపజేశాడు, అంటే పరిశుద్ధమైన సాక్ష్యం. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు గ్రామంలోనైనా, స్నేహితుల మధ్యలోనైనా, బంధువుల మధ్యలోనైనా నీకు ఆ పరిశుద్ధమైన కిరీటం ఉండాలి. ఆ కిరీటం ఏంటంటే సాక్ష్యం. ఈ అమ్మాయి ప్రార్థనకు వచ్చిద్దయ్యా, ప్రార్థనకి వెళ్ళే మనిషి కదా, మేము భోజనాలు చేసుకుంటే మేము తిందయ్యా, మాకు పర్సనల్గా ఉండు, లేకపోతే అది తింటే తింటాం, లేకపోతే అక్కర్లేదని చెప్పి అని అంటుంది. నికాలస్ అయిన మనిషి అయ్యా, గట్టి మనిషి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ సహోదరుడు భర్త చెబుతున్నాడు, భార్య గురించి సాక్ష్యం చెబుతున్నాడు. నా భార్య అమ్మో మహా మొండి మనిషి, అంత మొండి మనిషి, ప్రార్థన అంటే మొండి మనిషి అని. ఎందుకయ్యా అని అడిగితే ఏం లేదు, ఆ అమ్మాయి మీద నేను ఎన్ని అన్నా కూడా, ఎంత కొట్టినా కూడా ప్రార్థన మానుకోలేదు. మరి మీరేం చెబుతారేమో తెలియదు కానీ ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, నిన్నన్నా వదులుకుంటా కానీ ప్రార్థన మాత్రం మానుకోను అని. చప్పట్లు కొట్టండి. నేను మనసులో నవ్వుకుంటున్నాను. అతను చెబుతున్నాడు చక్కగా, అసలు ఆ మందిరంలో నీకెవరున్నారు అని అడిగాడంట. నీకెవరున్నారు అని. నాకు చాలామంది ఉన్నారు అని అంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే అట్ట మాట్లాడుతున్నాను. అవును, నా దేవుడు నాకు ఇచ్చిన బంధువులు వాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళంతా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ నాకు చాలామందిని ఇచ్చాడు దేవుడు అని. స్తోత్రం కలుగునుగాక. అట్ట కాదు, అట్ట కాకుండా నీకు ఎవరున్నారు నీకు, నేను కాకుండా అని. మరి పిచ్చోడా, ఒకడున్నాడు అని. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్.
నువ్వైతే కొన్నాళ్ళకు చచ్చిపోతావు. ఆయన నిరంతరము జీవించే దేవుడు. చప్పలు కొట్టండి గట్టిగా. మందిరంలోకి వెళ్తే నన్ను ఏలుకునేవాడు, నన్ను పోషించేవాడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, నన్ను నడిపించేవాడు, రక్షకుడు, సజీవుడు, ఆయన నాకు మహిమ కిరీటాన్ని ధరింపజేసిన వాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. ఆయనకు దిమ్మ తిరిగిపోయి దీనికి పిచ్చి పట్టినట్టుందని అనుకొని నీకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఇంకేం పిచ్చి పట్టింది? యేసయ్య పిచ్చి పట్టింది. ఎవరు పిచ్చి పట్టింది? మరి నీకు ఆరోగ్యం బాగోకపోతే నేను చూడను. పిచ్చోడా, ఆరోగ్యం బాగోకపోతే తొందరగా వెళ్తా ప్రభు దగ్గరికి. నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఎప్పటికైనా విడిచిపెట్టాల్సిందే. నా ప్రభు దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన నాకు కోరిక పడుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పరిశుద్ధమైన సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తులు జీవించే జీవితం. అభిషేకం, తైలాభిషేకం. ఏ అభిషేకం? తైలాభిషేకం. తైలాభిషేకం ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మానందంతో సంతోషంతో ఆయన సన్నిధిలో గంతులు వేసి అభిషేకించబడడం. ఈ శరీరం అభిషేకించబడిన శరీరం. స్తోత్రం కలుగునుగాక. ఈ అభిషేకించబడిన శరీరాన్ని ఎవడైనా తాకాలని చూసినా, దేవుని చేత అభిషేకించబడినటువంటి ఈ శరీరాన్ని, ప్రాణాత్మ శరీరాల్ని ఎవడైనా ముట్టాలని చూసినా ఆయన ఒప్పుకునే దేవుడు కాదు. స్తోత్రం కలుగునుగాక. దావీదు మహారాజు ఆయన సౌలు రాజు తరుగుతున్న దినాల్లో సౌలు దావీదును చంపదూసినప్పుడు కొండల్లో గుహల్లో ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని దావీదుని వెతుక్కుంటూ వచ్చి బాగా అలసిపోయి నిద్రపోతున్నారు గుహలో. నిద్రపోతున్నప్పుడు దావీదు వెతుక్కుంటూ కిందకు వచ్చాడు. చూశాడు వాళ్ళందరూ సైనికులంతా నిద్రపోతున్నారు. రాజుగారు బాగా గొరకబెట్టి నిద్రపోతున్నారు నోరు తెరిచి. పక్కన ఒక సహోదరుడు అతనికి తోడు ఉన్నాడు. అయ్యా, మంచి అవకాశం, ఒక దెబ్బకు నరికేస్తే ఇక మనం కొండల్లో తిరగాల్సిన అవసరం లేదు, సింహాసనం మీద కూర్చుంటాం, ఇదే నీకు అవకాశం, చంపేసేయమన్నాడు సౌలుని. అతను ఏమన్నాడు తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టను అన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. దేవుని చేత అభిషేకించబడిన వాడిని ముట్టాలని అనుకున్నా, ముట్టినా వాడు భస్మం అయిపోతాడు. ఏమైపోతాడు? భస్మం అయిపోతాడు, చనిపోతాడు, పతనం అయిపోతాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడు. స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు నీవు అభిషేకించబడాలి. అభిషేకించబడితే అపవిత్రతకి, ఏ చెడు పనులకి ఈ దేహం పాల్పడకుండా దేవుని కృపతో నడిపించబడుతూ ఉంటుంది. దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు, దేవుడి ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. దేవునికి ఉపయోగకరమైన పాత్రగా, దేవునికి ఉపయోగకరమైన కుటుంబంగా నువ్వు మార్చబడుతుంది. ఆమేన్. అభిషేకం అంటే మామూలు అభిషేకం కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం. స్తోత్రం కలుగునుగా. పరము నుండి ప్రోయబడే, పరము నుండి పోయబడే నేను పరవశించి పాడేదను. ఆమేన్. పరవశించి నేను పాడేదను. వందనము నీకే నా వందనము. ఆమేన్. వర్ణన కందని నీకే నా వందనము. వర్ణన వందనము నీకే నా వందనము. మృతి వచ్చనే వకని నుండి
నుండి కృపవచ్చని నీలో నుండి కృషి లేక నీ కృప రక్షించెను కృషి లేక నీ కృప రక్షించెను కృతజ్ఞతార్పణలర్పించును హల్లెలూయా చెప్పండి, మరోసారి చెప్పండి. ఈరోజు మనకి కిరీటం, పరిశుద్ధమైన కిరీటం. ఏ కిరీటం? ఆ పరిశుద్ధమైన కిరీటానికి అర్థం ఏంటి? సాక్ష్యం, పరిశుద్ధ సాక్ష్యం. నువ్వు మంచి సాక్ష్యాన్ని, బాప్తిస్మం పొందింది, ఈమె సినిమాలు మానేసింది, బాప్తిస్మం పొందింది, బొట్టు మానేసింది, ఈమె బాప్తిస్మం పొందింది, తగాదాలకు వెళ్ళడం మానేసింది, ఈమె బాప్తిస్మం పొందింది, ప్రార్థనా పరురాలైంది, ఈమె బాప్తిస్మం పొందింది, అపవిత్రమైనటువంటి స్త్రీలతో కలవడం ఆపేసింది. స్తోత్రం కలుగునుగాక. ఎందుకనంటే ఈమె పరిశుద్ధమైన సాక్ష్యాన్ని కలిగి ఉంది కనుక పరము నుండి పోయబడిన పరిమళ తైలమైన పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకుంది. స్తోత్రం కలుగునుగాక. ఈమె ఎక్కడ కూర్చున్నా, 10 మందిలో కూర్చున్నా ఆమెను పలకరించేదానికి పాత మనుషులు, పాత కస్టమర్లు వచ్చినా వాళ్ళని కూర్చోబెట్టుకొని ఏం మాటలు చెబుతుందంటే దైవ సంబంధమైన విషయాలు చెబుతుంది. స్తోత్రం కలుగునుగాక. దైవ సంబంధమైనటువంటి విషయాలు, ప్రభుని గురించినటువంటి వాక్యాలు, ప్రభుని గురించిన సాక్ష్యాలు, కొంతమంది జీవితాలు జరిగినటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు ఆమె ఇతరులకు చెప్పి అనేక మందిని దేవుని వైపు తీసుకుని వస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. నా జీవితంలో ప్రభు ఒక ఇలా అద్భుతం చేశాడు. నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నాను, ఇప్పుడు నా మనస్సాక్షి బాగుంది, క్షేమంగా ఉన్నాను అని చెప్పి ఈమె సాక్ష్యం చెప్పగలుగుతుంది. ఆమేన్. ఒక సహోదరుడు చెబుతున్నాడు, ఒక సహోదరుడు, నేను లోకంలో ఉన్నప్పుడే బాగుంది, దేవుడిలోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని. ఎట్టుందంట? ఇబ్బందికరంగా అంటే అతనికి ఏం లేదని అంటే తలపాగా లేదు, మనసును కాపాడుకునే ఆ అభిషేకం లేదు. ఆమేన్. అందుకని తలని కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాలంటే దేవుడు కృపచేతనే మనం పరిశుద్ధ వస్త్రంతో కప్పబడాలి. హల్లెలూయా. అందుకని నేను ఆ పాటలో రాశాను, నేను నడిపించుము, నన్ను నడిపించుము, నీ వలె నన్ను నడిపించుము, నడిపించుము, నన్ను నడిపించుము, నీ వలె నన్ను నడిపించుము, నీలా నడుచుతా, నీలా మాట్లాడుతా, నీలా జీవించుతా, నీలా బ్రతుకుతా,
చెప్పండి గట్టిగా, మరోసారి చెప్పండి. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసు కాపాడుకొందును నా జీవితం. స్తోత్రం చెప్పండి, మరోసారి చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి, మన జీవితాన్ని కాపాడుకోవాలి. పరిగెత్తేవాడు అదిగో మన ఎదుటిన్నటువంటి ఆ బహుమానం కొరకు మనం పరిగెత్తాలి. స్తోత్రం కలుగునుగా. ఆయన నేను పరిగెత్తాను అని గొప్పగోలకూడదు, వెళ్ళిపోతుండాలి. ఇక్కడ నువ్వు వేలోకి వచ్చావు, ఆత్మీయ స్థితిలోకి వచ్చేసావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధ జీవితంలోకి వచ్చేసావు, ఆ గీటి మీద ఉన్నావు, నువ్వు ఇక వెళ్ళిపోతున్నావు. బహుమానం పొందుకోవాలే కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు, గొప్ప కూలిపోకూడదు. బహుమానం పొందుకోవాలంటే బైబిల్ చక్కగా చెబుతుంది. ఈరోజు ఏమని చెబుతుందనంటే, బైబిల్ అంటుంది నీవు తలపాగా పెట్టుకోవాలి, చెడిపోయిన ఆలోచనలు వినకుండా మనసుని కాపాడుకోవాలి. స్తోత్రం కలుగును గాక. నువ్వు యవనస్తుడివి, యవన కాలంలో ఉన్నావు, యవనస్తులు తప్పక తొట్టిల్తారని బైబిల్ చెబుతుంది. తొట్టిల్లో ఒకసారి అని అన్నప్పుడు నువ్వు తొట్టిల్లేవా, ఇరిగినట్టే కాళ్ళు. ఆమేన్. అర్థమవుతుందా? అందుకని తొట్టిల్లకూడదు. మన జీవితాన్ని స్థిరపరుచుకోవాలి. మనం ఎందుకు వచ్చాం, మనం ప్రభుతో ఎందుకుంటున్నాం, ప్రభు మనల్ని ఏం చేయబోతున్నాడు, ప్రభు మన కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు, ముళ్ళ కిరీటాన్ని ధరింపజేశాడు. ఆయన ముళ్ళ కిరీటం ధరింపజేయబడిన వాడే రక్తం ముద్దగా మార్చబడ్డాడు. ఆ శిక్ష ఆయన అనుభవించాడు, మనకు శిక్ష నుండి తప్పించాడు. ఆయన మన తలపైన ఆయన వాడబారని కిరీటం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మహిమ కిరీటం. హల్లెలూయా. పరిశుద్ధమైన కిరీటం ధరింపజేశాడు. హల్లెలూయా. నువ్వు 10 మందిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంతమందిలో నిలబడ్డా నీ మనసు పరిశుద్ధంగానే నిలబడి ఉండాలి. స్తోత్రం. బంగారాన్ని బురదలో పడేసి కొన్నాళ్ళు ఆగి తీసి శుభ్రం కడిగితే ఎట్లుంటుంది? బంగారమే బంగారంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీవు పరిశుద్ధుడుగా, పరిశుద్ధమైన సాక్షిగా జీవిస్తున్న నీ జీవితంలో నీవు అందరికీ పరిశుద్ధమైన సాక్షిగా ఉండాలి. గొప్ప అభిషేకాన్ని పొందుకోవాలి. బాప్తిస్మం పొందినవాడు అభిషేకాన్ని పొందాలి, అన్య భాషలు పొందాలి, దేవుని యొక్క ఫలాలు పొందాలి, ఆత్మవరాలు పొందాలి. ఎందుకో తెలుసా? నువ్వు దేవునితో నీవు సహజీవనం చేయాలి అంటే. స్తోత్రం కలుగునుగాక. ముఖ్యంగా సేవకులైనా, విశ్వాసులైనా, రెవరెండ్లైనా, బిషప్పులైనా బైబిల్ చెప్పేది ఏంటంటే, మనం తలపాగా ధరించుకొని పరిశుద్ధ కిరీటాన్ని, పరిశుద్ధమైన సాక్ష్యం, నా గురించి ఇతరులు మంచి సాక్ష్యం చెప్పాలి, అనేకులకు నేను మాదిరిగా ఉండాలి అని నీవు ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. అప్పుడే అనేక మంది ఎదుట దేవుడు నిన్ను గొప్పగానే ఎన్నుకుంటాడు, నిన్ను పొగుడుతాడు, నిన్ను ఘనపరుస్తాడు, సింహాసనంలోనికి తీసుకుని వెళ్తాడు. స్తోత్రం కలుగునుగాక. నీకు ఒక విషయం చెప్తాను.
ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఒక మాటను మనం చదువుకొని మనం ముగించుకుందాం. ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథంలో ఆమె కిరీటాన్ని ధరించుకుంది చక్కగా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకున్నాం. రాణిగా నియమించను. స్తోత్రం చెప్పండి. ఈ 17వ వాక్యంలో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించును, కన్యకలందరికంటే ఆమెను అతని వలన దయ దాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించాడు. చప్పట్లు కొట్టండి. రాణి ఎక్కడ ఉంటుంది? రాణి ఆడ ఉండదండి, రాజుగారి పాదాల దగ్గర ఉండిద్దా? దేవునికి స్తోత్రం. ఇక నా ముఖం చూడండి. రాణి ఎక్కడ ఉంటుంది? మా రాణి ఇంటి దగ్గర ఉందంటవా? కొంతమంది రాణి అని పేరు పెట్టుకుంటారు కదా. ఒక చోట రాణి 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 అంటే కోతి వచ్చింది. కోతి ఏంట్రా కోతి వచ్చిందంటే కోతికి రాణి అని పేరు పెట్టుకున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మనం చెప్పుకుంటున్న ఈ రాణి ఎవరు? ఎస్తేరు రాణిగా మార్చబడింది. రాజకిరీటం తల మీద మోపబడింది. హల్లెలూయా. ఈమె ఒక బానిసగా ఉంది, ఎన్నికలేని మనిషి. ఆ యొక్క దేశంలో దేవుడు రాజు ఎన్నుకునేటట్లు చేశాడు. రాజుగారికి ఆ యొక్క వస్తి, ఆయన భార్యగా ఉన్నటువంటి ఆమె ఆయన సన్నిధిలోనికి ఆయన అర్హత లేకుండా, ఆయన పిలవకుండా వచ్చిందని ఆమెను రిజెక్ట్ చేసి నాకంటూ ఒక భార్య కావాలి అని చెప్పి కోరుకున్నప్పుడు కన్యకలు అనేక మంది వచ్చి లైన్లో నిలబడితే ఎస్తేరును మాత్రమే ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆమె అనుకుంది, నేను ఎన్నికలేని దాన్ని, చాలా చిన్న స్థితిలో ఉన్నాను, నేను ఒక పేదరాల్ని, నేను ఒక ఉన్నతమైన స్థితి కలిగినటువంటి వ్యక్తిని కాదు. అయితే ఈరోజు నన్ను రాజుగారు ఎన్నుకుంటాడా? రాజుగారు ఎన్నుకోవటమే కాదు, రాజుగారికి ఆమె మీద దయాదాక్షిణ్యం కలిగిందంట. స్తోత్రం కలుగునుగాక. అతడు రాజకిరీటమును తన తల మీద ఉంచి ఆమెని వస్తికి బదులుగా రాణిగా ఆయన ప్రక్కనే కూర్చునేటట్లుగా తనకు భారీగా ఆయన చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గుర్తించాలి, మనం ఈ యొక్క రాణిగా నియమించబడింది. ఎన్నికలేని మనిషి. మనం అనుకుంటాం మనం ఎన్నికలేని వాళ్ళు, చాలా చిన్న స్థితిలో ఉన్నాం, మన పరిస్థితి చాలా చిన్నది, మనం ఎందుకు పనికిరామని. కానీ దేవుడు నిన్ను ఆయన రాణిగా ఎన్నుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధికి వస్తే, ఆయన సన్నిధిలో లోబడితే, ఆయన ఎదుట నిలబడితే ఆయన నిన్ను పరిశుద్ధమైనటువంటి మనసుతో, పరిశుద్ధమైన సాక్ష్యంతో, పరిశుద్ధమైనటువంటి అభిషేకముతో అభిషేకించబడి ఆయన ఎదుటికి వచ్చావు గనుక ఆయన రాజకిరీటం, ఏ కిరీటం? రాజ్యాన్ని పరిపాలించగలిగిన అధికారం కలిగిన కిరీటాన్ని తల మీద ఉంచి ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు పరిశుద్ధమైన వస్త్రంతో కప్పబడి, సాక్ష్యాన్ని, పరిశుద్ధమైన కిరీటం అంటే సాక్ష్యాన్ని కలిగి అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆయన సన్నిధికి తేబడినప్పుడు, ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ప్రభు నిన్ను కోరుకొని రాజ్య కిరీటం నీ మీద పెడతాడు. ఆమేన్. దేవదూతలందరూ ఎదుట పొగుడుతాడు. హల్లెలూయా. అనేక మంది జ్ఞానవంతులు, గొప్పవాళ్ళు, రాజులు, అధికారులు అనేక మంది ఎదుట ఆయన నిన్ను ఘనపరిచి, ఇదిగో ఈ అమ్మాయి నేను ఎన్నుకున్నాను, ఈ అమ్మాయి చక్కగా నాకు నచ్చింది,
ఈ అమ్మాయి కళ్ళు నచ్చాయి, ముఖం నచ్చాయి, నిలబడుతూ నచ్చింది, ఆమె విధేయత నచ్చింది, ఆమె పవిత్రమైన సాక్ష్యం నచ్చిందని ఆయన చక్కగా కిరీటం పెట్టాడు. ఈ అమ్మాయి యోగ్యురాలు. ఏమైంది? యోగ్యురాలు. ఈరోజు నీవు రాజకిరీటాన్ని నీవు ధరించుకునేటువంటి యోగ్యత కలిగినటువంటి స్త్రీగా, ఆయనకి భారీగా రాణి స్థానంలో నువ్వు జీవించేటువంటి ఆ మంచి జీవితాన్ని నువ్వు జీవించాలంటే ఇదిగో ఈ లోకంలో దైవజనుడు చెబుతున్నటువంటి విషయాలన్నీ చక్కగా నువ్వు ఆలోకించి ఆ ప్రకారం నువ్వు జరిగిస్తేనే ప్రభు నీకు రాజ్యకిరీటం నీ తల మీద ఉంచుతాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నీ జీవితాన్ని చిందరబందరగా ఈ పిచ్చికొక్కల్లాగా గందరగోళం చేసుకున్నటువంటి ఇస్త్రాకులాగా నీ సాక్ష్యాన్ని బద్దలు చేసుకుని పాడు చేసుకున్నావు అనుకో, ప్రార్థనకు వచ్చింది ఎందుకు పనికిరాదు, ఈ అమ్మాయి సాక్ష్యం మంచిది కాదని నువ్వు పాడు చేసుకున్నావు అనుకో నీ జీవితాన్ని, నీ లైఫ్ని. ఆయన వచ్చిన కన్యకలందరినీ రిజెక్ట్ చేసి ఈ ఎస్తేర్ని ఎన్నుకున్నట్టు ఆయన నిన్ను ఎన్నుకోడు. ఎస్తేర్ స్థానంలోకి రావాలంటే ఎస్తేరు మంచి గుణవతి అయినటువంటి మనిషి. వాళ్ళ బాబాయ్ అయినటువంటి మొర్దెకై ఆయన మాటలు చక్కగా ఆలకించిన మనిషి. స్తోత్రం కలుగునుగాక. మొర్దెకై బలపరిచాడు. ఇల్లమ్మ ఏం కాదు, దేవుడు దయ ఉంటే నువ్వు ఖచ్చితంగా రాజుగారి భార్య అవుతావు, నువ్వు ఆయనకి భార్య అయితే నువ్వు సుఖంగా ఉంటావు, నీ ద్వారా నీ స్వజనులు సుఖంగా ఉంటారు వెళ్ళమ్మనంటే ఆ అమ్మాయి బాబాయ్ మాటలకి లోబడిపోయి చక్కగా వెళ్ళి ఆమె ఆయన సన్నిధిలో నిలబడ్డప్పుడు ఆయన ఎన్నుకున్నాడు, రాజకిరీటం పెట్టాడు. అప్పుడు ఆమె జీవితంలో ఎంత సంతోషం. స్తోత్రం కలుగునుగాక. ఆమె హృదయం ఎగిరి గంతులు వేస్తూ ఉంది, నేనేనా 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 అని. ఈరోజు ఆ రాజు స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. స్తోత్రం. ఆ రాణి స్థానంలో నీవు ఉండాలి. నీవు ఉండాలంటే ఉపదేశంలో చక్కగా ఎదగాలి, వాక్యానుసారంగా నడిపించబడాలి, మనస్సాక్షిని కాపాడుకోవాలి. అపవిత్రమైన మనుషులతో కలిసి నీ జీవితాన్ని అపవిత్రం చేసుకోకుండా పరిశుద్ధమైన కిరీటం అంటే మంచి పరిశుద్ధమైన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అభిషేకించబడి ఆత్మఫలాలతో ఆత్మవరాలతో ఈ లోకంలో ప్రభు మేఘారుడే వచ్చేంత వరకు నీ జీవితాన్ని కాపాడుకోవాలని ప్రభు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నటువంటి రోజు. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నీవు రాణి స్థానంలోనికి రాగలవా? రాణి రాజకిరీటాన్ని ధరించుకుంది. రాజుగారే ధరింపజేశాడు. ఈ అమ్మాయి యోగ్యురాలు. వస్తికి బదులుగా ఈమెను నేను రాణిగా చేసుకుంటున్నాను. కారణం మొర్దెకై దగ్గర పద్ధతికి వెదిగింది. పలకరించటం కానీ, ప్రవర్తించటం కానీ, మంచి మనసు కలిగి ఉండడం కానీ, ప్రార్థనా జీవితం కానీ, ఆ మంచి జీవితమే అదిగో ఆ మహోన్నతునికి రాణిగా మార్చబడతావు. ఆత్మఫలాలతో ఆత్మవరాలతో నన్ను నింపు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎవరెవరో నిన్ను అనేక మంది అంటుంటారు, నువ్వు పరిశుద్ధమైన అభిషేకముతో కప్పబడితే నీ మనసు కాపాడబడుతుంది, లేని ఎడల అది మత్సరపడుతుంది. అనేక మంది నన్ను అన్నప్పటికీ నా మనసు పాడు చేసుకున్నయ్యా, నీవు నన్ను ఆశీర్వదించినప్పుడే ఆశీర్వదించబడతాను, నన్ను దీవించినప్పుడే నేను దీవించబడతాను. అందరూ ప్రార్థన చేయండి.
పరిశుద్ధమైన కిరీటం, పరిశుద్ధమైన కిరీటం. అదుగో అభిషేక తైలం, పరిశుద్ధాత్మ అభిషేకం. అయ్యా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. రాజాతి రాజా నా యేసు రాజా, నన్ను పరిపాలించువాడా, నీకే స్తుతి స్తోత్రము. నా యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము. రాజాకి రాజా నా యేసు రాజా, నన్ను పరిపాలించువాడా, నీకే స్తుతి స్తోత్రము. ఆమేన్. నీకే స్తుతి స్తోత్రము. నా యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము. రాజాది రాజా నా యేసు రాజా, నన్ను పరిపాలించువాడా, నీకే స్తుతి స్తోత్రము. నా యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము. Glory, magnify the holy name. పర్వతాలు తొలగినా, మెట్టలు కత్తరిల్లినా, పర్వతాలు తొలగినా, మెట్టలు కత్తరిల్లినా, నా కృపని వీడగాని చెప్పినా నీకే స్తుతి స్తోత్రము. నా కృపని వీడగాని చెప్పినా నీకే స్తుతి స్తోత్రము. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, నీకే స్తుతి స్తోత్రము. ఆమేన్, ఆమేన్. Glory. పర్వతాలు తొలగినా, మెట్టలు కత్తరిల్లినా, నా కృపని వీడగాని Glory, glory. స్తుతి స్తోత్రము.